హలో అండి. అందరికి నమస్కారం. దేశంలో బిగ్గెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సిబిఐ. కానీ ఇప్పుడు ఆ ప్రశ్న చాలా మంది మైండ్‌లో ఒకటి తిరుగుతుంది. సిబిఐ నిజంగా ఫాస్ట్‌గా కేస్‌ని కంక్లూషన్ ఇస్తుందా? లేదా కేసులు సంవత్సరాల పాటు పెండింగ్‌లో పెట్టేస్తుందా? ఇప్పుడు అదే డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ టెన్యూర్‌ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది ఎక్స్టెండ్ చేసింది. ఈ నెల 24తో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం ముగియాల్సి ఉంది. 1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ 2023లో సిబిఐ డైరెక్టర్‌గా 2 ఏళ్ల కాల వ్యవధితో నియమితులయ్యారు. అయితే ఈ గడువు గతేడాది మేతో ముగియగా తొలిసారి అప్పుడు పొడిగించారు. తాజాగా ఇది రెండోసారి ఆయన పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈ ఆర్డర్‌ని జారీ చేసింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొత్త సిబిఐ డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోడీ నేతృత్వంలో హై లెవెల్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. ఆ కమిటీలో నరేంద్ర మోడీ గారు, సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు, లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అయితే రిపోర్ట్స్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ మీద రాహుల్ గాంధీ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను బయాస్డ్ ప్రాసెస్లో భాగం కాలేను అంటూ 2 పేజీల డిసెంట్ నోట్ కూడా ఇచ్చారని సమాచారం. ఈ పొలిటికల్ హీట్ మధ్య ఇప్పుడు ప్రవీణ్ సూద్కు మరో ఎక్స్టెన్షన్ రావడం నేషనల్ పాలిటిక్స్లో డిస్కషన్స్ అవుతుంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే పెండింగ్ కేసెస్ రిజాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదా? ఎందుకంటే దేశంలో చాలా సెన్సేషనల్ కేసెస్ సంవత్సరాలుగా స్లో మోషన్లోనే నడుస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డిసప్రోప్రియేషన్ అసెట్స్ కేసు 2011లో ప్రారంభమైంది. ఇప్పటికి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నా కానీ పబ్లిక్లో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఫైనల్ అవుట్కమ్ ఏంటి, మెయిన్ అక్యూజర్ మీద ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు అనేది. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసు ఉందాం. నేషనల్ లెవెల్లో హ్యూజ్ సెన్సేషన్ అయ్యింది. మొదట హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత మర్డర్ యాంగిల్ బయటకు వచ్చింది, సిబిఐ ఎంక్వైరీకి వచ్చింది. కానీ ఇప్పట్లో ప్రజలకి డౌట్ మాత్రం అలాగే ఉంది. యాక్చువల్ మాస్టర్ మైండ్ ఎవరు, కంప్లీట్ ట్రూత్ బయటకు వచ్చిందా? ఇంకొక షాకింగ్ కేస్ డాక్టర్ సుధాకర్ కస్టోడియల్ అబ్యూస్ కేసు. ఒక డాక్టర్ని రోడ్డు మీద పబ్లిక్గా హ్యూమిలేట్ చేసిన విజువల్స్ దేశమంతా చూసింది. కానీ ఆ సమయంలో పబ్లిక్ అవుట్రేజ్ కూడా చాలా ఎక్కువైంది. ఈ కేసులో అకౌంటబుల్ పూర్తిగా జరిగిందా, రెస్పాన్సిబుల్ పీపుల్పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నదా అన్న ప్రశ్నలు ఇప్పటికీ అన్క్లియర్ ఆన్సర్స్. ఇంకో సీరియస్ ఇష్యూ సోషల్ మీడియా డిఫమేషన్ ఆఫ్ జడ్జెస్ కేసు. జ్యుడిషియరీ మీద కోఆర్డినేటెడ్ అటాక్స్ జరిగిన ఆరోపణలు వచ్చాయి. ఇది డెమోక్రసీకి సంబంధించిన సెన్సిటివ్ మ్యాటర్. కానీ ఈ కేసు కూడా పబ్లిక్ మెమరీలో స్లోగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఫైనల్ అకౌంటబిలిటీ లేదు ఇక్కడ పాయింట్ ఒకటే, దేశంలో ఏజెన్సీస్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఆఫీసర్స్కి ఎక్స్టెన్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ ప్రజలు కోరేది మాత్రం సింపుల్, ఫాస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్, ఫైనల్ జస్టిస్. ఎందుకంటే జస్టిస్ డిలే అయితే పబ్లిక్ ట్రస్ట్ కూడా స్లోగా వీకెన్ అవుతుంది. ఇప్పుడు ఇదే కన్సర్న్ నీట్ ఎగ్జామ్స్ విషయంలో కూడా వినిపిస్తుంది. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ ఇన్వెస్టిగేషన్ పై కూడా దేశవ్యాప్తంగా స్టూడెంట్స్లో టెన్షన్లో ఉన్నారు. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్యూచర్కి సంబంధించిన ఇష్యూ ఇది. అందుకే ప్రజలు ఇప్పుడు ఒక మాట అంటున్నారు, ఇన్వెస్టిగేషన్స్ మొదలవడం కాదు, ఫైనల్ ట్రూత్ బయటకు రావాలి అని. అదే పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రవీణ్ సూద్ ఎక్స్టెన్షన్ దేశంలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న హై ప్రొఫైల్ కేసు స్పీడ్ పెరుగుతుందా? మెయిన్ అక్యూజ్డ్ వరకు ఇన్వెస్టిగేషన్కి వెళ్తారా? లేక మరోసారి ఫైల్స్ హియరింగ్ ఎక్స్టెన్షన్ మధ్య ఇయర్స్ గడిచిపోతాయా? జై హింద్.